అసలు ఇది ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ మన సిటీ లోపల ట్రాఫిక్ ఉన్నట్టు ఉంటుంది ఓఆర్ఆర్ పైన. మెయిన్లీ మనము ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర నుంచి వెనకకు చూసుకుంటే 19, 18, 18, 17, 16, 14 ఇట్లా 9th ఎగ్జిట్ వరకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది అసలు ఓఆర్ఆర్ మీద. 100 స్పీడ్ పోవడం కూడా కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అవుతున్నాము. ఒకప్పుడు ఓఆర్ఆర్ మీద ఒక కార్ పోతే ఒక 5-6 years బ్యాక్ ఒక కార్ పోతే ఇంకో కార్ కొంచెం ఒక 3-4 kilometers దూరంలో అవపడుతుండే. ఇప్పుడు మాత్రం బంపర్ టు బంపర్ పోతున్నాము. ఐ కెన్ సీ దట్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే చాలా మంది కొంచెం సిటీకి దూరంగానే ఈ ట్రాఫిక్ కి దూరంగా ఉందామని అనుకుంటున్నారు. బికాజ్ ఓవరాల్ ట్రావెల్ ఈజ్ వెరీ కన్వీనియంట్. అదే ట్రాఫిక్ లో 30 నిమిషాలు క్లచ్లు పట్టుకొని బ్రేకులు పట్టుకొని హారన్ పట్టుకొని ఉండేవాళ్ళు. ఓఆర్ఆర్ మీద 30 కాదు 40 నిమిషాలు వస్తామని చెప్పి పీపుల్ ఆర్ మూవింగ్ లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ కొంచెం లాంగ్ టర్మ్ గురించి మీరు ఫోకస్ చేస్తున్నట్టయితే ఇట్లా మై బెస్ట్ సజెషన్ అండ్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీయింగ్ ఆల్ దిస్ డెవలప్మెంట్. ఇప్పుడు RRR వస్తుంది కదా, రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి. ఆ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర బల్క్ ఎకర్స్ లెక్క ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోయినా కూడా ఒక కమింగ్ 10 to 12 years లో యుల్ సీ గ్రేటెస్ట్ రిటర్న్స్ అండ్ గ్రేట్ అసెట్ డెవలపింగ్ ఇన్ దట్ ఏరియా. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోలే, గాడివిలు ఎందుకు కొనుక్కున్నాం అని అనుకున్నాం. ఇప్పుడు మీరు చూసుకోండి ఓఆర్ఆర్ కి దగ్గరలో ల్యాండ్స్ ఏవి కూడా ₹1,00,000 గజం కంటే తక్కువ లేవు. సో ఆ RRR మనకు మళ్ళీ అట్లాంటి ఆప్షన్ ఇస్తుంది. బట్ ఇట్స్ లిటిల్ వెయిట్ పీరియడ్. మీరు ఎవరైనా మంచి ఇన్వెస్టర్స్ ఉండి బల్క్ లో ఎకర్స్ ప్లాన్ చేస్తుంటే ఇట్లా RRR ఇస్ ద బెస్ట్ జోన్. యూ కెన్ ప్లాన్ దట్.